చెప్తా ఉంటారు మీ పిల్లల కోసం. ఆ అంశాలు చెప్పేటప్పుడు అవేంటంటే తెలుసా, పిల్లలకి మీరు వ్యతిరేకం కాదు, వాళ్ళు ఇంకా మారాలి, వాళ్ళు ఇంకా ప్రభుతో ఉండాలి. కానీ నీకేం చేస్తారంటే వాళ్ళ మీద పాప బాధ కొద్దీ అది చెబుతా ఉంటే అప్పుడు నేను వచ్చించేలా ఒకరికొకరు చెప్పి కదా, అప్పుడేమవుతుంది, గొడవలు అయిపోతాయి. అప్పుడు ఏం చేయాలి తెలుసా, నువ్వంటే మీ అమ్మగారికి ఎంతో ఇష్టం, నువ్వంటే మీ నాన్నకి ఎంతో ఇష్టం అని చెప్పి ప్రార్థన చేసి అప్పచెప్పేయడమే. ఇన్నాళ్ళ కాదు, మన పిల్లలకి ఏం చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళు రివర్స్లో నువ్వు అలా అన్నావు కాబట్టి ఇలా చేస్తాను అన్న ధరం వచ్చింది. నువ్వు వెళ్ళకన్నావు కాబట్టి నేను వెళ్తాను అన్న ధరం వచ్చింది. అప్పుడేం చెయ్యాలా, మనం దేవుడికి చెప్పి ప్రభు దగ్గర పెట్టి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించండి. మొట్టమొదట పిల్లలు రక్షించబడాలని ప్రార్థించండి, పిల్లలు మారాలని ప్రార్థించండి, పిల్లలతో ప్రేమగా ఉండండి. పిల్లలతో ప్రేమగా ఉండండి, వాళ్ళు ఏమనొద్దు. కానీ వాళ్ళకి మనం ఏం చెప్పాలో అది మనం ఎక్కడ చెప్పాలి, దేవునికి మోకరించి ప్రార్థనలో రహస్యముగా చెప్పండి. దేవుడు తన చిత్తానే ఆయన జరిగిస్తాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కుటుంబము అన్నది దేవుడు ఏర్పాటు చేసాడు. కుటుంబంలోనే దేవుడి చిత్తం జరగాలి. మొట్టమొదట నీలోనే దేవుడి చిత్తము జరగాలి. దేవుడి చిత్తం నీలో జరిగినప్పుడే తర్వాత మిగతా వాళ్ళకి కూడా నువ్వు చెప్పింది నిజము అని అంటారు. నువ్వే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళితే కనుక నీ పట్ల దేవుడి చిత్తం ఎప్పుడైతే జరగదో నీవు దీవించబడ్డవే అసాధ్యమైపోతాయి. ఇంకేమంటారంటే దేవుడు అన్నది కానీ ఇప్పుడు ఎప్పుడు శ్రమలే పొందుకుంది అన్న సాక్ష్యం సంపాదించుకున్న వాళ్ళు కోపాలలో ఉన్నారు. నేను మాట్లాడవద్దున్నాయా, మీరు ప్రార్థనలో ఉండండి, ఏమో దేవునిలో ఉండండి. దేవునికి మీకు వ్యతిరేకంగా విరోధంగా ఎవరు ఉండరు. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి విరోధి ఎవరు అంటే నీవే. దేవునికి మొట్టమొదటి విరోధి ఎవరంటే నువ్వే. అదలాగా అంటే ఇప్పుడు ప్రార్థనా మందిరం మధ్యాహ్నం అనుకోండి, శరీరం ఏమంటుంది, శుభ్రంగా తినేసి నిద్రపో అని ఈ శరీరం అంటుంది. తర్వాత ఇంకేం చెప్తుంది, నీకు అసలుకే ఒంట్లో బాగాలేదు అని చెప్తుంది. ఇంకేమంటుంది, ఎండ బాగా ఎక్కువగా ఉంది అని చెప్తుంది. ఇవన్నీ కూడా చెప్తూ నీ శరీరమే నీకు వ్యతిరేకంగా నిల్చుని మాట్లాడుతూ ఉందన్న విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విషయం నీవు దీవించబడకుండా ఉండడానికి నీకు నువ్వే విరోధుడు, ఇంకెవరు కాదు. నీ ఆశీర్వాదాలు ఎవరు దొంగిలించలేరు. నీ ఆశీర్వాదం దొంగిలించబడకుండా ఉండాలి అంటే నీకు నువ్వే విరోధంగా ఉండు. ఇంకంతే చేసి పనేం లేదు. వెళ్ళొద్దు అని నీ శరీరం నీతో అన్నప్పుడు ఈ విధమైన పడుతుంది. నువ్వు వెళ్ళొద్దు అన్నావు కాబట్టి నేను వెళ్తాను. నువ్వేమన్నా తిను, నీ కొంట్లో బాగాలేదని శరీరం చెప్తుంది. అప్పుడు ఏమన్నా నేను వాళ్ళంతటికీ ఏమవుతాను, ఉంటాను, ఏమి అయిపోను, నా దేవుడి ఇచ్చిన ఆయుష్ ఉన్నంతకాలం ఉంటాను అని మనలో మనం చెప్పుకుంటా ఉన్నప్పుడే ఆశీర్వాదాలు నీ దాకా వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మొట్టమొదట నీ కుటుంబంలో నువ్వు మారుతా ఉంటే, నిన్ను చూసి నీ కుటుంబ సభ్యులు మారుతా ఉంటే, వాళ్ళ ద్వారా ఇరుగు పొరుగు వాళ్ళు మారుతా ఉంటే అప్పుడు కుటుంబాలు ఆశీర్వాదంగా ఉంటాయి. అనేక మంది పిల్లలు యవ్వనస్తులు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అంటే అర్థం ఏంటంటే వారి యొక్క కుటుంబాలలో దేవుని చిత్తం జరగట్లేదు. దేవునికి ఇష్టానికి వాళ్ళు అప్పగించుకోవట్లేదు. నేను నా ఇష్టం అని వాళ్ళు, నేను నా ఇష్టం అని వీళ్ళు. ఇంకా ఈ ఇద్దరి యొక్క ఇష్టాలు ఎలా ఉంటాయంటే తూర్పులు పడమొక్కరు అన్నట్టుంటాయి. ఇంక ఎప్పటికీ కూడా కలవరు. ఒకవేళ అంది నేను మా ఆయన రైల్వే పట్టాలు అంటారు అంటే ఎప్పటికీ కలవరు. పక్క పక్కనే ఉంటారట, ఒకే చోటికి ప్రయాణం చేస్తారట, ఒకసారే బయలుదేరుతుందట ట్రైన్ కూడా, కానీ కలవరట. అంటే ఎలాంటి ఎంత విచిత్రమైన జీవితాలు, ఎంత విచిత్రం అంటే పక్కనే ఉంటున్నారు, ఒక్కటే వండుకున్నా తింటున్నారు. ఇలా ఉంటున్నాయంటే అర్థం ఏంటి సార్, దేవుడు వారి జీవితాలలోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఈ చెయ్యి పట్టుకుంటాడు. అంత ఒక్కసారి హల్లెలూయా.